కంపల్సరీ ప్రామాణిక సంప్రదాయంలోని ప్రామాణిక గురు పరంపరలో వచ్చిన ప్రామాణిక గురువునే ఆశ్రయించాలి. ఎవరు పడితే వాళ్ళని గురువు అనకూడదు. వాళ్ళు చాలా ప్రమాదకారులు, మోసం చేసే వాళ్ళై ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే మంచి స్కూలా ఇది కాదా అని పిల్లల్ని చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఊరికే చేర్పించరు కదా, ఎంక్వైరీ చేస్తారు. ఆ స్కూల్లో బాగా చెప్తున్నారా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అదంతా మొత్తం యూనివర్సిటీలో జాబ్స్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి, క్యాంపస్ సెలక్షన్స్ ఎలా ఉన్నాయి, పర్సెంటేజ్ ఏంటి అన్ని చూసుకుంటారు కదా. మంచి కాలేజ్ అయితేనే చేర్పిస్తారు. ఎంక్వైరీ చేస్తారా లేదా కాలేజ్ గురించి, స్టడీస్ ఎలా ఉన్నాయి అనేది? ఎవరైనా మీ పిల్లలకు ఎంక్వైరీ చేసి చేర్పించారా, ఊరికే చేర్పించారా? ఎంక్వైరీ చేసే చేర్పిస్తాం మాతాజీ. హరే కృష్ణ. అదే విధంగా మనం ఆధ్యాత్మిక సాధనలో కూడా మనము ప్రామాణిక గురు పరంపర, ప్రామాణికమైన సాంప్రదాయమా అని ఎంక్వైరీ చేసుకొని మనం కరెక్ట్ అయిన దాంట్లో, ప్రామాణికమైన దాంట్లోనే మనం చేరాలన్నమాట. ఇప్పుడు ఎలిజిబుల్ గాని యూనివర్సిటీలో చేర్పిస్తే ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందా ఏమన్నా ఆ పిల్లవానికి? ఏం ఉపయోగపడదు.